హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారెడ్డి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మా ఫ్యాషన్ బుటిక్ ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ 1 మంత్లో ఎలా కంప్లీట్ అయ్యారు, 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ అయ్యాయి, నాకు మానిటైజేషన్ ఎట్లా అయిపోయింది, ఎంత శాలరీ వస్తుంది, నా యూట్యూబ్ జర్నీ ఏంటి, నాకు ఎవరెవరు సపోర్ట్ చేశారు, ఏ టెక్ ఛానల్ వాళ్ళని నేను ఫాలో అయ్యాను, ఎవరెవరు ఎట్లా సపోర్ట్ చేసినారు, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎట్లా సపోర్ట్ చేసినారు, యూట్యూబ్ ఛానల్ సక్సెస్ ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా మీకైతే అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఈ ఛానల్లో ఇంకా కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఫ్యామిలీ బ్లాగ్స్ అన్ని ఈ ఛానల్లో అయితే మేము షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాము. ఫస్ట్ నా యూట్యూబ్ జర్నీ అయితే ఈ వీడియోలో రూపంలో నేనైతే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నేను ఉమా ఫ్యాషన్ బుటిక్ అనే ఛానల్ని క్రియేట్ చేసినప్పుడు అయితే కనుక నాకు యూట్యూబ్ గురించి అయితే ఏం తెలియదండి. టెక్ ఛానల్ వాళ్ళని కొంతమందిని అయితే ఫాలో అయ్యాను. కొద్దిగా అయితే నాకు మైండ్లో అయితే అర్థమైంది ఎట్లా చేయాలి ఏమనేది. ఫుల్గా అయితే కనుక నేను మాధురి టెక్ వరల్డ్ అనే ఛానల్ అయితే ఎక్కువ ఫాలో అయ్యాను. ఆమె అయితే కొంచెం జెన్యున్గా చెప్పింది అనిపించింది. ఆమె చెప్పడం వల్ల నేను అవన్నీ ఫాలో అయ్యి సేమ్ అట్లాగే వీడియోస్ అయితే కంప్లీట్ చేసినాను. నా ఫస్ట్ వీడియో ఒకసారి మీరు చెక్ చేయండి ఎట్లా చేసినాను అయితే. జీరో మైండ్తో అయితే నేను స్టార్ట్ చేసిన. ఎట్లా చేయాలి ఏమైనా అస్సలు తెలియదు నాకు. ఊరికే స్టార్ట్ చేసినాము, వీడియో ఏదో చెప్పాలనేసి చెప్పేసి ఊరికే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చినాము. కానీ ఆ వీడియో చూసుకుంటే నాకు ఇప్పుడు కానీ చాలా బాగా నవ్వు వస్తుంది, ఏం తెలియకుండా ఎట్లా వీడియో స్టార్ట్ చేసినాము అనేసి. కానీ ఆ వీడియో చూసి కానీ మీరందరూ బాగా సపోర్ట్ చేసినారు మాకి. అలాంటి వీడియోస్ కూడా సపోర్ట్ చేసి మీరు ఎట్లా ఉన్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని అయితే ముందుకైతే తెప్పించినారు అనుకుంటున్నాను. నాకైతే కానీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ వీడియో చూసుకుంటే, నేనైనా ఇట్లా చేసినాను అనేసి. దాంట్లో అప్పటి నుంచి కొద్దిగా ఒక్కొక్క వీడియోకి చేంజ్ చేసుకుంటా, నేను ఎట్లా చేయాలి, ఏం చేస్తే ఎట్లా ఉంటుంది అనేది. ఛానల్ ఎట్లా రన్ చేయాలి అనేది అయితే ఐడియా ఉంది, కానీ వీడియోస్ ఎట్లా చేయాలి, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీకు ఎట్లా అప్లోడ్ చేయాలి అనేది అయితే నాకైతే అస్సలు ఐడియా లేదు. కొద్దిగా నేర్చుకుంటూ ఇప్పుడు కూడా కొద్దిగా నేర్చుకుంటూ ఉన్నాను నేను వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అనేసి, దేంట్లో నుంచి అప్లోడ్ చేయాలి అట్లా అంతా తెలుసుకుంటూ ఉన్నాను. నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఫుల్గా సపోర్ట్ చేసినారు చాలా బాగా. ఎట్లయినా చెయ్యి, నీకు ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటే అట్లా చేయి అనేసి అయితే చాలా మంది అయితే సపోర్ట్ చేసినారు. ఇట్లా చేయాలి అట్లా చేయాలి తెలిసిన వాళ్ళందరూ నాకైతే సపోర్ట్ చేసి చెప్పినారనమాట. అట్లా చెప్పడం వల్ల నేను కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చినాను ఛానల్ని. మనము జెన్యున్గా మనకి ఏది వస్తే అది చేస్తేనే ఛానల్లో అయితే సక్సెస్ అవుతాము. ఫస్ట్ నేనైతే కనుక ఫస్ట్ 2-3 ఛానల్స్ అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేసినది ఈ ఛానల్ కంటే ముందర. కానీ దాంట్లో ఏం చేయాలి ఎట్లా చేయాలి ఐడియా లేకపోయేసరికి ఛానల్ అయితే రన్ చేయలేకపోయినాను. అక్కడితో అయితే స్టాప్ చేసేసినాను. కానీ ఈ ఛానల్లో అయితే నాకు ఏది వచ్చో దాని గురించే చెప్పాలి అనుకున్నాను. ఈ టైలరింగ్ బుటిక్ గురించి నాకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఈ ఛానల్లో ఇదైతే ఖచ్చితంగా ఈ వీడియోస్ మాత్రమే చేయాలి అనుకునేసి స్టార్ట్ చేసినాను. కాబట్టి ఇంత మంచిగా రన్ చేసినానేమో అనుకుంటున్నాను. దానికి మీ అందరు సపోర్ట్గానే ఉంది, మీరు కూడా బాగా ఎంకరేజ్ చేసినారు. కానీ చూసేవాళ్ళు కొంతమంది అయితే లైక్ చేయడం లేదు. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అన్నీ చేసినారు, కానీ లైక్స్ ఎందుకో తక్కువగా వస్తాయి అనిపించింది నాకైతే. ఇంకొంచెం బాగా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోలు చేస్తాను. స్టిచ్చింగ్ వీడియోస్ కానీ బొటిక్స్లో ఎట్లా చేయాలి ఏమనేసి అన్ని వీడియోస్ అయితే నేను చేయాలి అనుకుంటాను. ఒక ప్లాన్గా అయితే చేయాలనుకుంటున్నాను. ఇంకా ఎవరన్నా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి, నాకు యూట్యూబ్ ఛానల్లో అర్థం కాలేదు డైరెక్ట్గా నేర్చుకోవాలి అనే వాళ్ళకు కూడా మనం టైలరింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేసినాము. ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా వినొచ్చు మీరు, ఎట్లా కావాలంటే అట్లా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ నెంబర్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఉమా ఫ్యాషన్ బుటిక్లో. మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఆ ఛానల్లోకి వెళ్ళి నెంబర్ చూసుకొని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను డైరెక్ట్గా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను జూమ్ క్లాసెస్ చెప్తాను. జూమ్ క్లాసెస్లో విని మీరు దాంట్లో అయితే నన్ను లైవ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లైవ్లోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకా 10 డేస్లో. చాలా మంది అయితే ఈజీగానే నేర్చుకున్నారు, వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి. చాలా బాగా ఇప్పుడైతే కటింగ్ చేసుకొని వాళ్ళు ఓన్గానే స్టిచ్ చేసుకుంటున్నారు. ఇంకా ఈ ఛానల్ వచ్చేసి నాకు 1000 సబ్స్క్రైబర్స్ 1 మంత్లోనే కంప్లీట్ అయిపోయినారు. మంచి వీడియోస్ కటింగ్ ఒక్క వీడియోతోనే మనకు లక్కీ వీడియో ఒక్క వీడియో ఉంటుంది అని చెప్పినారు. మాధురి గారు అయితే చెప్తూ ఉండేవాళ్ళు. నేనైతే విన్నాను ఒక వీడియోలో, ఆ వీడియోస్లో దాంట్లో వచ్చేసి 1 వీడియో మనకు ఏదైనా ఒక్కటి లక్కీ వీడియో ఉంటుంది అన్నారు. నాకైతే అట్లనే వచ్చింది. ఒకటి ఫుల్ వీడియో కటింగ్ వీడియో అయితే నేను షేర్ చేసినాను.
అది ఎట్లా పోతుంది హడావిడిగా అయితే దాన్ని అప్లోడ్ చేసేసినాము. ఇప్పుడు చేయాలి అప్పుడు చెప్పి అట్లా పోస్ట్ పోన్ చేస్తా హడావిడిగా ఒక రోజు అయితే నేను అప్లోడ్ చేసిన ఆ వీడియోని. కానీ ఎట్లా పోతుందో అస్సలు నేను పట్టించుకోను. మామూలుగా 200 300 అట్లా వెళ్తుందేమో అనుకొని నేను చూసుకోలేదు. వన్ డే చూసుకోకపోయేసరికి మరుసటి రోజు అయితే చూసుకున్నాను. మరుసటి రోజు 30K వెళ్ళిపోయింది. అంత ఫాస్ట్గా వెళ్ళింది ఆ వీడియో అయితే కనుక. ఆ వీడియో చూసినప్పుడల్లా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ వీడియో వల్లే నాకు 3000 వాచ్ అవర్స్ 700 చేంజ్ సబ్స్క్రైబర్స్ అయితే ఆ ఒక్క వీడియో వల్లే వచ్చారు నాకు. ఆ ఒక్క వీడియో వల్లే నాకు ఇంత సక్సెస్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఒక్క వీడియో మనకు ఫాస్ట్గా వెళ్తే చాలండి, మన ఛానల్ అయితే గ్రో అయిపోతుంది. సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ అవర్స్ కానీ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఆ వీడియో ఎట్లా లైక్ చేసినారు అనే దాన్ని బట్టించి మనం ఛానల్ అయితే రన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా నాకు కటింగ్ వీడియోస్ అయితే ఎక్కువగా వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. నేను కటింగ్ వీడియోసే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్లో అయితే కనుక కంప్యూటర్ వర్క్స్ ఉన్నాయి కదా, ఆ వర్క్ బిజినెస్ గురించి అయితే స్టార్ట్ చేసినాను. అది కూడా మంచి కొత్త ఛానల్ అయినా కానీ మంచి రెస్పాన్సే వచ్చింది. తర్వాత బుటిక్ సంబంధించిన వీడియోలు అయితే నేను కంటిన్యూ చేశాను. ఇప్పుడైతే కనుక కటింగ్ వీడియోస్, బుటిక్స్ వీడియోస్, డిజైనర్ ఫ్రాక్స్ ఏదైనా మేము స్టిచ్ చేసిన ఏ డిజైన్స్ అయినా కానీ మేమైతే వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను నేను. ఇంకా ఈ వీడియోస్లో వచ్చేసి మనకి ఏదైనా చెప్పాలి అనుకుంటున్న విషయాలు కానీ, ఏదైనా ఫ్యామిలీ వ్లాగ్స్ కానీ, ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్ళినా కానీ అట్లాంటి వీడియోస్ కానీ కొన్ని షేర్ చేయాలి అనిపించింది. అందుకనేసి నేను ఈ వీడియో అయితే క్రియేట్ చేసినాను కొత్తగా. ఫస్ట్ నేను క్రియేట్ చేసిన వీడియోనే అండి ఇది. ముందు శారీస్ కోసము ఇదంతా నేను ఎట్లా బొటిక్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏ వీడియోస్ చేయాలి అనుకుంటున్నానో అప్పుడైతే అర్థం కాలేదు. అందుకని ఈ ఛానల్ అయితే స్టాప్ చేసేసి వేరే ఛానల్ అయితే క్రియేట్ చేసినాను. అందుకనేసి ఇప్పుడు మళ్ళీ ఇదే ఛానల్లో ఉమారెడ్డి ఫ్యామిలీ బ్లాగ్స్ అనేసి నేమ్ చేంజ్ చేసేసి ఈ ఛానల్లోనే నేను కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను ఫ్యామిలీ బ్లాగ్స్. ఇంకా 1 monthలో అయితే నాకైతే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసినారు. 2 monthsలో మానిటైజేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ మంత్ శాలరీ అనేది ఇంకా మీ చేతుల్లోనే ఉందండి, ఎన్ని రోజుల్లో వస్తుంది అనేసి. ప్రతి ఒక్కరూ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే కొత్త ఛానల్ కాబట్టి ఇంకొంతమందికి షేర్ అవుతుంది. మన ఛానల్ వ్యూస్ పెరిగితే కొంచెం అమౌంట్ కూడా వస్తుంది అనిపించింది నాకు. ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మన టైం అంతా లైవ్లో చేయడానికి అయితే వీడియోస్ చేయడానికి అయితే అవ్వదండి. ఖచ్చితంగా ఆ వీడియోస్ సపరేట్గా మళ్ళీ చేసుకోవాలి, ఎక్స్ట్రా టైంలో చేయాల్సి ఉంటుంది. బొటిక్ వర్క్ టైమింగ్స్లో అయితే అస్సలు చేయడానికి ఉండదు అనమాట. ఎందుకంటే ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంటుంది, కస్టమర్స్ కానీ వర్కర్స్ కానీ ఇట్లా ఏదైనా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది నాకు. అందుకనేసి మార్నింగ్ టైంలో అయినా చేయాలి, లేకుంటే నైట్ టైమ్స్లో అయినా వీడియోస్ చేయాలండి. నార్మల్ టైంలో అస్సలు అవ్వదు. అందుకని వీడియోస్ కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి. ఇంకా ఈ వీడియోస్ అయితే కనుక ఈ ఛానల్ కానీ కంటిన్యూ చేస్తాను. ఇంకా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు కొంతమంది అయితే కోచింగ్ ఇప్పిస్తాము యూట్యూబ్ ఛానల్లో, మీకు బాగా వ్యూస్ వస్తాయి, డబ్బులు సంపాదించవచ్చు అనే యాడ్స్ అని చెప్తా ఉంటారు కదా కొన్ని ఛానల్స్ వాళ్ళు. అదైతే అస్సలు నమ్మొద్దండి. మీరు డబ్బులు పే చేసి మీరు కోర్స్ నేర్చుకొని దాంట్లో సక్సెస్ అవుతామో లేదో తెలియదు. మనకి ఏ వీడియోస్ చేయాలి అనేది అస్సలు తెలియదు. వాళ్ళ ఊరికి ఇట్లా చేయాలి అనేది చెప్పేసి అయితే డబ్బు అమౌంట్ అయితే తీసుకొని వదిలేస్తారు. చాలా మంది అయితే అట్లా చేసినారంట, నేను కానీ చూసినాను, కొంతమంది చెప్పడం వల్ల తెలుసుకున్నాను అట్లా అనేసి. మీరైతే ఎవరు అట్లా అయితే చేయొద్దండి. నా సబ్స్క్రైబర్స్ అయితే కనుక మీకు ఏదన్నా ఇంకా డౌట్ ఉంటే నేను ఎట్లాంటి నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటే మీరు కామెంట్లో చెప్పండి, ఇట్లా చేయొచ్చా లేదా అనేసి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నాకు తెలిసినంత వరకు మీకైతే నేను రిప్లై ఇస్తాను. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ని 4000 వాచ్ అవర్స్ని ఇంత అమౌంట్ పే చేస్తే మేమైతే మీకు తెప్పిస్తాము అని చెప్పి అట్లాగానే అడుగుతున్నారు. అది కానీ అస్సలు చేయకూడదు మనము. ఎందుకంటే మనకు మానిటైజేషన్ ఏమో కంప్లీట్ అయిపోతుంది, 1000 సబ్స్క్రైబర్స్ వస్తారు, 4000 వాచ్ అవర్స్ వస్తారు. మామూలుగా మనం అమౌంట్ పే చేస్తే తెప్పియచ్చు. ఒకవేళ తెప్పించినా కానీ తర్వాత ఏంటి, మనకు అమౌంట్ ఇన్కమ్ రావాలి అంటే వ్యూస్ అయితే ఉండాలి కదా. అప్పటి వరకు మనం కొనుక్కుంటాం అమౌంట్ పే చేసి, మళ్ళీ డైలీ వ్యూవర్స్ని అయితే కొనుక్కోలేం కదా. మనం అమౌంట్ రావాలంటే ఎంతో కొంత మన ఛానల్ని కొంతమంది అయితే జెన్యున్గా చూస్తూ ఉంటేనే డైలీ మనకు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, మన ఛానల్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కానీ మనం ఫస్ట్లోనే అమౌంట్ పెట్టి సబ్స్క్రైబర్స్ని కానీ వ్యూవర్స్ కానీ కొనుక్కునేసరికి తర్వాత మన ఛానల్ చూసే వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరండి. మరి 0 వ్యూస్ కానీ వచ్చే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. అట్లా ఛానల్ కొనుక్కునేసి వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అమౌంట్ పెట్టి కొనుక్కునేసి ఇప్పుడు అస్సలు వ్యూస్ లేకుండా ఛానల్ అయితే వేస్ట్ అయిపోయింది అని బాధపడే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు.
అట్లా అయితే అస్సలు చేయొద్దండి. అమౌంట్ పెట్టి చేయడం అయితే ఉండదు, అసలు చేయకూడదు కూడా అట్లా. ఇంకా కొంతమంది అయితే గనక ఛానల్ ప్రమోట్ చేయించుకుంటా ఉంటారు వేరే వాళ్ళ దగ్గర. వాళ్ళ ఛానల్ కంటెంట్ వేరే ఉంటుంది, మన ఛానల్ కంటెంట్ వేరే ఉంటుంది కదా. అట్లా కూడా ప్రమోట్ చేయించుకోకూడదు. ఎందుకంటే మన ఛానల్ చూసే వ్యూవర్స్ వేరే ఉంటారు, వాళ్ళ ఛానల్ చూసే వ్యూవర్స్ వేరే ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ ఆటోమేటిక్గా వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటే, వాళ్ళకి నచ్చిన వీడియోస్ కనుక మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వ్యూవర్స్ అనేది పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు అనమాట. మంచి మంచి వీడియోస్ అయితే మనం షేర్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా టైం టు టైం అయితే షేర్ చేయాలి అనుకుంటాను నేనైతే కనుక. ఇప్పుడు ఇంతవరకు నా ఛానల్లో టైం టు టైం అయితే షేర్ చేయలేకపోయినా, నేను ఇప్పటి నుంచి షేర్ చేయాలి అనుకుంటున్నాను. అందుకనే బొటిక్లో కానీ మాస్టర్ని అయితే పెట్టుకున్నాము ఇప్పటి నుంచి. అతనైతే కటింగ్ వర్క్ చూసుకుంటాడు కదా, కొంచెం సేవ్ అవుతుంది నాకు టైం అయితే కనుక. ఇంకా యూట్యూబ్ వీడియోస్ కానీ మంచి మంచి వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను నేను. ఏదైనా మనకి ఇంకా అమౌంట్ రాకపోయినా కానీ మీరు ఇంకా ఎందుకు వీడియోస్ చేయాలనుకుంటున్నారు, మీకు అమౌంట్ రాలేదు కదా అని అయితే కొంతమంది అయితే డౌట్ ఉంటుంది కదా. కానీ నేను ఏదైనా ఒక వర్క్ అనుకుంటే కనుక అది అమౌంట్ వచ్చినా రాకపోయినా అది కంప్లీట్ చేసేంత వరకు అయితే కనుక నేనైతే ఉండనండి. ఏదైనా కానీ ఒకటి స్టార్ట్ చేస్తే చాలా మొండితనం అంటారు కదా, అట్లా ఏదైనా కానీ స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయినంత వరకు వదలకూడదు అనిపిస్తుంది నాకైతే కనుక. కానీ ఏదైనా ఒక బొటిక్ వర్క్ టైలరింగ్ నేర్చుకోవడం నుంచి బొటిక్ స్టార్ట్ చేయడం కానీ, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కానీ, ఏదైనా కానీ నేను ఆ మొండితనంతోనే ముందుకు వచ్చింది అనిపిస్తుంది నాకైతే కనుక. మీరు కూడా ఒకవేళ అనుకుంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి, అది ముందుకు వచ్చేటట్లు మీరు చేయండి. ఓన్గా మీ టాలెంట్ ఏంది, మీ ఓన్ కంటెంట్ ఏది అనేసి చూస్ చేసుకునేసి మీరైతే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక వర్క్ కానీ, టైలరింగ్ వర్క్ నేర్చుకోవాలన్నా కానీ, ఏదైనా టైలరింగ్ వర్క్ అనే కాదు, యూట్యూబ్ అనే కాదు, ఏదైనా చేయాలనుకుంటే మనం ఫస్ట్ మనలో మొండితనం అనేది ఎక్కువ ఉండాలి, పట్టుదల అనేది ఎక్కువ ఉంటేనే సక్సెస్ అవుతారు ఎవరైనా కానీ అనేది అయితే నేను చెప్పాలి. ఇంకా ఏదైనా చెప్పాలి మీకు ఏదైనా వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్లో తెలియజేయండి. ఈ ఛానల్లో అయితే నేను తప్పకుండా చేస్తాను. ఇంకా నేను వీడియోస్ ఎట్లా చేస్తాను, ఏ ఫోన్తో చేస్తాను, నాకు వీడియోస్ ఎవరు తీస్తారు, ఇంకా ఏ యాప్లో నేను ఎడిటింగ్ చేస్తాను, వాయిస్ ఓవర్ ఎట్లా ఇస్తాను, వీడియోస్ ఎట్లా ఎవరు అప్లోడ్ చేస్తారు, ఎట్లా అప్లోడ్ చేస్తారు, ఎవరు హెల్ప్ తీసుకుంటాను అనేది మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే నా కామెంట్స్లో తెలియజేయండి. నేను అట్లాంటి వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. నేను ఒక వాయిస్ అయితే క్లారిటీ లేదు అనిపిస్తుంది, వాయిస్ కోసం ఒక మంచి మైక్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను. మీకు మన వ్యూవర్స్కి ఎవరికైనా ఐడియా ఉంటే మంచి మైక్ ఏది ఉంటుంది అనేది నాకైతే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఏది తీసుకోవాలి అనేది కన్ఫ్యూజన్లో ఉన్నాను, అందుకని మైక్ ఇంకా తీసుకోలేదు. నేను ఖచ్చితంగా తీసుకుంటాను, వాయిస్ క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇంకా మైక్ తీసుకునేసి ఇంకా మీకోసం అయితే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఉమారెడ్డి ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉమా ఫ్యాషన్ బొటిక్లో అయితే టైలరింగ్ వీడియోస్, బొటిక్ సంబంధించిన వీడియోస్, డిజైనర్ ఫ్రాక్స్ కానీ, బ్లౌజెస్ కానీ, మనం ఏదైతే డిజైన్ చేస్తామో అలాంటి బ్లౌజెస్ అన్ని వీడియోస్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మాకైతే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇట్లానే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డైరెక్ట్గా కెమెరాని ఫేస్ చేస్తూ ఫస్ట్ టైం ఇంతసేపు అయితే మాట్లాడడం జరిగింది. చాలా కన్ఫ్యూజ్ అయితే అయ్యాను అనిపిస్తోంది. బొటిక్ ఛానల్లో వచ్చేసి నేను ఫ్యాబ్రిక్స్ చూపిస్తూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. ఇట్లా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలనిపిస్తే కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. నెక్స్ట్ వీడియోస్ ఇంకా బాగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.